చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయి దాదాపు 2 నెలలు కావస్తున్నా ఇంకా బెయిల్ దొరకలేదు. కస్టడీ ముగిసిన ప్రతిసారి గడువు పెంచుతూనే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కవితకు బెయిల్ దొరకడం కష్టమే అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు బెయిల్ కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ కేసులో బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఇదే పిటిషన్ పై ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. గతంలో బెయిల్ పిటిషన్ను రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ రోజు రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని, ఇది మెయిన్ ఛార్జ్ షీట్ తో సమానంగా ఉంటుందని ఈడీ అధికారులు చెబుతున్నారు. కవిత, కేజ్రీవాల్ పై రేపు ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. గత విచారణ సందర్భంగా వారం రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజాకు ఈడీ అధికారులు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 14 వరకు కోర్టు పొడిగించింది. సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 20 వరకు పొడిగించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 20 వరకు పొడిగించారు. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లోనే కవిత, కేజ్రీవాల్ ఉన్నారు. ఢిల్లీలో లిక్కర్ పాలసీ ఆరోపణల నేపథ్యంలో కవిత, అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన తర్వాత ఇప్పటి వరకు సేకరించిన ఆధారాల మేరకు దర్యాప్తు పురోగతిని ఈడీ అధికారులు ఛార్జ్షీట్ రూపంలో దాఖలు చేయనున్నారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, గతంలో రౌజ్ అవెన్యూ కోర్టు కవిత బెయిల్ పిటిషన్ అయితే తిరస్కరించింది. ఇప్పుడు మరొకసారి అయితే కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మరి ఈ హైకోర్టులో అయినా దీనికి సంబంధించిన అప్డేట్ వస్తుందనుకోవచ్చు శివ? రైట్ ప్రసన్న, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్, కవితకు సంబంధించి ఛార్జ్ షీట్ అనేది ఈ రోజు ఈడీ అధికారులు దాఖలు చేయబోతున్నారు. 60 రోజుల్లోపు, అరెస్ట్ అయిన 60 రోజుల్లోపు ఈడీ గానీ సిబిఐ గానీ ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దానిలో భాగంగా గత విచారణ సందర్భంగా వారం రోజుల్లోపు కవిత, అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామంటూ గత విచారణ సందర్భంగా రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు ఈడీ అధికారులు తెలియజేశారు. దానిలో భాగంగా ఈ రోజు రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. మార్చి 15న ఎమ్మెల్సీ కవితను, మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో దాదాపు 60 రోజుల్లోపు ఇద్దరికి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నారు. అంటే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నాము, ఇది మెయిన్ ఛార్జ్ షీట్ తో సమానంగా ఉంటుందంటూ కూడా ఈడీ వర్గాలు తెలుపుతున్నాయి. అంటే ఇప్పటి వరకు మార్చి 15న కవితను అరెస్ట్ చేశారు, మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు దర్యాప్తులో భాగంగా అప్పటి వరకు వారు సేకరించిన ఆధారాల మేరకు దర్యాప్తు పురోగతికి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటివరకు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో ఆరోపణలకు సంబంధించి గతంలో విచారణ సందర్భంగా ఇటు ఈడీ కస్టడీలో 10 రోజుల ఈడీ కస్టడీలో అరవింద్ కేజ్రీవాల్, కవితను విచారించిన ఈడీ అధికారులు ఇటువంటి విషయాలను రాబట్టారు. మరోవైపు ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎంత మేరకు సాక్ష్యాలను సేకరించారు అనే దానిపై పూర్తిగా ఈ ఛార్జ్ షీట్ లో కొన్ని అభియోగాల రూపంలో ఇద్దరిపై ఛార్జ్ షీట్ ను ఈడీ అధికారులు దాఖలు చేయబోతున్నారు. మరోవైపు ఈ ఛార్జ్ షీట్ తో పాటు గతంలో కవితకు దాఖలు చేసిన ఈడీ, సిబిఐ కేసులో బెయిల్ తిరస్కరించిన నేపథ్యంలో రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 2 కేసుల్లో కూడా ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ, అలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ కేసుల్లో 2 కేసుల్లో కూడా రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఏదైతే ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో ఈ రోజు కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు కొనసాగబోతున్నాయి. కవిత తరపున ఢిల్లీ హైకోర్టులో మోహిత్ రావు, అలాగే దీపక్ చౌదరి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈరోజు కవిత పిటిషన్ పై లక్ష్మీకాంత శర్మ ఈరోజు కవిత పిటిషన్ పై విచారణ చేయబోతున్నారు. మరోవైపు ఏదైతే తనకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు అనేవి ఈడీ సంపాదించలేకపోయింది. కాబట్టి ఈడీ కేసులో తనకు సంబంధించి ఎటువంటి ఆధారాలు ఇప్పటి వరకు
వేరే వారు చెప్పిన ఆరోపణల నేపథ్యంలోనే ఆ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. గతంలో ఈడీ విచారణకు సహకరించాను కాబట్టి ఇప్పుడు కూడా సహకరిస్తాను, తనకు బెయిల్ మంజూరు చేయాలనేది ప్రధానంగా కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కవిత పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగబోతోంది. మరోవైపు కొన్ని కీలక విషయాలను కవిత ఈ బెయిల్ పిటిషన్లు అంటే 1149 పేజీలతో బెయిల్ పిటిషన్ ను కవిత తరపు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేశారు. దానిలో ప్రధానంగా తన ఆరోగ్య సమస్యలు, మరోవైపు తన చిన్న కుమారుడు షాక్ లో ఉన్నారని, అంటే ఇన్ని రోజులు తల్లి దూరమైన నేపథ్యంలో తన చిన్న కుమారుడికి అనారోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో ప్రజెంట్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు కాబట్టి తన కుమారుడిని చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బెయిల్ మంజూరు చేయాలనేది ప్రధానంగా కవిత 1149 పేజీలతో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ లో పలు కీలక విషయాలను మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే అంటే గతంలో ఏదైతే విచారణ సందర్భంగా తనకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సింగిల్ పైసా కూడా తన నుంచి స్వాధీనం చేసుకోలేకపోయారు ఈడీ అధికారులు. అంటే గతంలో కూడా అంటే 2022 డిసెంబర్ 11న సిబిఐ విచారించింది. తర్వాత 2023 మార్చిలో ఈడీ ఆ విచారణకు 4 సార్లు నేను హాజరయ్యాను, ప్రతి సందర్భంలో ఈడీ విచారణకు సహకరించాను, కానీ నన్ను అరెస్ట్ చేశారు, ఎటువంటి ఆధారాలు అనేవి ఈడీ అధికారులకు దొరకలేదు. కానీ వేరే ఎవరో ఏదో చెప్పారని నోటి మాట ద్వారా వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మాత్రమే నన్ను అరెస్ట్ చేశారు తప్ప ఎటువంటి ఆధారాలు అనేవి దర్యాప్తు సంస్థల వద్ద లేవు కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఇటు ట్రయల్ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇటు ఈడీ సిబిఐ కేసుల్లో రెండింటిలో కూడా బెయిల్ ను రౌజనీ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రతిగా ఈడీ అధికారులు కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ కూడా ఈ రోజు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సింగిల్ బెంచ్ న్యాయమూర్తి లక్ష్మీకాంత శర్మ నోటీసులు కౌంటర్గా పిటిషన్ దాఖలు చేసి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు వాదనలు ప్రతివాదనలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని ఈడీ అడిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ సోమవారాన్ని కూడా వాయిదా వేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితకు ట్రయల్ కోర్టులో ఉపశమనం లభించకపోవడంతోనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మొత్తం ఈడీ అధికారులు ఒకటే చెప్తున్నారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ అనేది కవిత నేతృత్వంలో జరిగింది, కవితనే లీక్ చేసింది. జోన్ల కేటాయింపులో కానీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సౌత్ గ్రూప్ నుంచి నార్త్ గ్రూప్ కు అరవింద్ కేజ్రీవాల్ కు 100 కోట్ల రూపాయలు ముడుపులు ఇవ్వడంలో కవిత కీలకంగా వ్యవహరించారు అనేది కవితపై ఈడీ అనేక అభియోగాలు నమోదు చేసింది. గతంలో కూడా కవితకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వ్యాపారాలకు సంబంధించి బినామీగా వ్యవహరించిన అరుణ్ రామచంద్ర పిల్లై కూడా పలుమార్లు కవిత పేరు ప్రస్తావించారు. అభిషేక్ బోయిన్పల్లి, అలాగే విజయ్ నాయర్ గాని, అమిత్ అరోరా, దినేష్ అరోరా, ఇటు కవితకు ఆడిటర్ గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చిబాబు, వీరందరూ కూడా కొంత కీలక సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకే మేము కవితను అరెస్ట్ చేశామనేది ఈడీ అధికారులు అయితే తమ వాదన వినిపిస్తున్నారు. కానీ కవిత వాదన మాత్రం వేరేగా ఉంది. నేను ఎవరి దగ్గర ఎటువంటి ముడుపులు తీసుకోలేదు, నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు అనేది, నాకు ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి లిక్కర్ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఎటువంటి అవినీతికి అక్రమాలకు పాల్పడలేదు అనేది కవిత తెలియజేస్తున్నారు. కానీ మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారికి ఎవరికి కూడా 60 రోజుల్లోపు కానీ 3 నెలల్లోపు కానీ 6 నెలల్లోపు ఎవరికి కూడా బెయిల్ వచ్చిన దాఖలాలు లేవు. కేవలం ఒక సంజయ్ సింగ్ మాత్రమే 6 నెలల్లోపు కొన్ని ఆధారాలు అంటే తనకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టులో బెయిల్ అనేది మంజూరైంది. ఇక ట్రయల్ కోర్టులో కవితకు సంబంధించి బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఈ రోజు వాదనలు జరగబోతున్నాయి. వాదనలు ప్రతివాదనలు జరిగిన తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సింది. ఒకవేళ ఢిల్లీ హైకోర్టులో కూడా ఉపశమనం లభించకపోతే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు కవితకు సంబంధించి ఇప్పటివరకు అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే ఆధారాలు సంపాదించారో ఆధారాల మేరకు దర్యాప్తులో పురోగతికి సంబంధించి మాత్రం ఈ రోజు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.